హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తికి అసలు ఈ రిలేషన్‌షిప్‌లో ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు? ఎందుకు వాళ్ళు మీతో సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు? అసలు దానికి రీజన్ ఏంటి? ఇదేంటంటే ఒక లవ్ రీడింగే అవ్వాలని రూల్ ఏం లేదండి. ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు, ఎలాంటి కనెక్షన్ అయినా కూడా అవ్వచ్చు. ఎందుకంటే ప్రతిసారి లవ్ రీడింగే అని మీరు కన్సిడర్ చేస్తే దానికి నేనేం చెప్పలేను. కానీ జనరల్‌గా ఒక పర్సన్ ఇంకొక పర్సన్‌తో సాటిస్ఫై అవ్వకపోవచ్చు. దానికి ఏదైనా రీజన్ ఉండొచ్చండి. కాకపోతే కొంతమంది ఏంటంటే ఓపెన్‌గా చెప్పుకుంటారు. మాకు ఇది ప్రాబ్లమ్. మేమేంటంటే సాటిస్ఫై అవ్వలేకపోతున్నాం. లేకపోతే మాకెందుకో కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ రావట్లేదు అని చెప్పుకుంటారు. కొంతమందేంటంటే అసలేమి చెప్పరండి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంటారు. ఒకసారి చెప్తున్నట్టే చెప్తారు. మళ్ళీ అది కాదు అని అంటే డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి కేటగిరీలో కూడా వ్యక్తులుంటారు. కొంతమందైతే కంప్లీట్‌గా ఇంకా సైలెంట్ అయిపోతారండి. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోవడం, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకొని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేయడం ఇలాంటివి కూడా చేస్తుంటారు. అంటే అసలు ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఏం మిస్ అయ్యారు? లైక్ ఏంటంటే, ఎందుకు వాళ్ళు సాటిస్ఫై అవ్వలేకపోయారు అనేది చెప్పకుండా అంటే అలా చేసేవాళ్ళు చాలా మందున్నారు. బేసిక్‌గా మీలో కొంతమంది ఉంటారండి. మీరెలా ఉంటారంటే స్టక్ అయిపోతారనమాట. అంటే ఆ పర్సన్‌కసలు ఎందుకు ఇలా చేయాలనిపించింది? అసలు రీజన్ ఏంటి? వాళ్ళసలు మనకొక ఆన్సర్ చెప్పలేదు కదా! ఆన్సర్ చెప్తే మనకి ఈజీగా ఉండేది కదా! అని ఆలోచిస్తూ ఉంటారు. స్టక్ అయిపోయిన వాళ్ళుంటారనమాట. సో, నా దగ్గరికి ప్రైవేట్ రీడింగ్‌కొచ్చినప్పుడు చాలా మందేంటంటే, ఎందుకో కానీ వాళ్ళొక డెసిషన్ తీసుకోలేక స్టక్ అయిపోయి, అంటే ఏం చేయాలో అర్థం అవ్వదు. అసలు ఆ పర్సన్ ప్రాబ్లమ్ ఏంటో తెలీదు. రీజన్స్ అనేవి వెతుక్కుంటున్నారు. ఎక్స్‌క్యూజెస్ అనేవి ఏవో చెప్పుకుంటున్నారు అని నా దగ్గరికొచ్చిన వాళ్ళు చెప్తుంటారు. సో, అంటే మీలో ఎవరైనా సరే ఒక పర్సన్ వల్ల స్టక్ అయిపోయి ఉండిపోతే, ఒక డెసిషన్ తీసుకోలేకపోతే అసలు ఆ పర్సన్ ఎక్కడ అంటే అలా ఫీల్ అయ్యారు? లేకపోతే అసలు వాళ్ళకెందుకు ఈ రిలేషన్‌షిప్‌లో సాటిస్ఫాక్షన్ లేదు అనేది తెలిస్తే అయినా సరే మీరు ఫ్రీగా మూవ్ ఆన్ అవ్వగలరు. అట్‌లీస్ట్ అంటే ఇంకొక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళినప్పుడైనా ఆర్ వేరే పర్సన్స్‌తో ట్రావెల్ అయినప్పుడైనా సరే అంటే మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు అని ఆలోచించే వాళ్ళు చాలా మందుంటారు. మీలాంటి వాళ్ళ కోసం ఈ రీడింగ్ అండి. నేనేంటంటే ఆహ్, డెఫినిట్‌గా కొన్ని రీడింగ్స్ చేసినప్పుడేంటంటే అన్ని కేటగరీస్‌లో ఆలోచించే చేస్తాను. అది మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని నాకనిపిస్తేనే చేయడం జరుగుతుంది. ఆఫ్‌కోర్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా ఇంపార్టెంటే. సో, మీకు అంటే ఈ రోజైతే ఈ రీడింగ్‌తో ఎంతో కొంత అయినా క్లారిటీ వస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం అసలు మీకు యూనివర్స్ ఏం చెప్తుంది? అసలు గైడెన్స్ ఏంటి అనేది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పైరైట్ రాక్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి కైనైట్ వాండ్ ఉంది. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికి స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పైరైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ పర్సన్‌కి అసలు ఈ రిలేషన్‌షిప్‌లో ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు? అసలు వాళ్ళెందుకు మీతో సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు? వాళ్ళ రీజన్స్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. యాక్చువల్‌గా ఇక్కడేంటంటేనండి, మీ కార్డ్స్ చూస్తుంటే నాకొకటి అర్థమైంది. అదేంటంటే, మీ పర్సన్ మిమ్మల్ని చేసుకున్నప్పుడు. అంటే ఇది ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు, వీళ్ళు మీకెవరైనా కూడా అవ్వచ్చు, ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. అంటే మీకేమైనా లవ్ రీడింగ్ లాగా, లేకపోతే ఒక స్పెసిఫిక్ రీడింగ్ లాగా అనిపిస్తే, మీరేంటంటే అది ఇగ్నోర్ చేయొచ్చు. బట్ ఓవరాల్‌గా ఇక్కడ నేను చెప్పిందేంటి అనేది మాత్రం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడేంటంటే, మీ పర్సన్ యాక్చువల్‌గా
వాళ్ళ టైపే మీరు అని అనుకున్నారండి. అంటే మీ ఇద్దరి మధ్యలో కూడా బాగా వైబ్స్ మ్యాచ్ అయ్యాయి. అంటే ఇప్పుడు చూడండి, ఒక పర్సన్‌కి సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయనుకోండి. అంటే ఇప్పుడు మనలానే వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో ఎక్సైట్ అవుతున్నారు. లేకపోతే మనకున్న ఇంట్రెస్టే వాళ్ళకి ఉంది. సో, డెఫినిట్‌గా వీళ్ళతోని మనం ఏంటంటే ఈజీగా మూవ్ అవ్వగలం. అంటే వీళ్ళకి మనకి ఏంటంటే ఆ వైబ్స్ మ్యాచ్ అవుతున్నాయని కామన్‌గా అనుకోవడం అనేది జరుగుతుందండి. సో, మీ పర్సన్ కూడా మీరు అలానే కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. వీళ్ళు మీకు ఎవరైనా అవ్వచ్చు కానీ, మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఎలా ఏర్పడింది అంటే, ఈ పర్సన్‌కి మీరు బాగా సూట్ అవుతారనిపించిందండి. అంటే వాళ్ళలానే మీరేంటంటే కొంత యాక్టివ్ టైప్ అయినా అవ్వచ్చు, లేకపోతే అడ్వెంచరస్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళలాగా ఏదైనా సరే కొంచెం ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకునే టైప్ అవ్వచ్చు. లైక్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో కూడా ఎక్కడో కానీ కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయండి. ఏదో వేలో మాత్రం మీ ఇద్దరు సిమిలర్. సో, ఆ సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళు మీకు బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ వాళ్ళకి కూడా ఏమనిపించిందంటే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. లైక్ కనెక్షన్ అనేది ఇంకా ఇంకా ప్రోగ్రెస్ అవుతుంది అని అనిపించింది. అండ్ వాళ్ళు మీ విషయంలోనేంటంటే చాలా ఎంతూసియాస్టిక్‌గా డెసిషన్స్ తీసుకోవడమే కాదు, ట్రావెల్ అవ్వడం కానీ అంతా అంటే చాలా క్లీన్‌గా జరిగిందండి. ఎక్కడా కూడా ఈ పర్సన్ ఏంటంటే మిస్టీరియస్‌గా అనిపించడం కానీ, వాళ్ళకి ఇల్ ఇంటెన్షన్స్ ఉన్నాయని అనిపించడం కానీ ఏం లేదు. లైక్ అంతా కూడా పాజిటివ్‌గా కనిపిస్తుంది. పర్సన్ యాక్చువల్‌గా మీ విషయంలో చేసిన ప్రతి దానికి కూడా వాళ్ళు ఎక్సైట్‌మెంటే ఫీల్ అయ్యారు కానీ, ఎక్కడా కూడా అంటే వీళ్ళేంటి ఇలా ఉన్నారు, వీళ్ళ ఆలోచనలేంటి ఇలా ఉన్నాయి, అంటే ఎక్కడ వాళ్ళు మిమ్మల్ని రాంగ్ వేలో చూడలేదండి క్లియర్‌గా చెప్పాలంటే. సో, డెఫినిట్‌గా వైబ్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టే వాళ్ళేంటంటే మీకోసం చేసే ప్రతి విషయంలో కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. అండ్ మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా ట్రూగా కనెక్ట్ అవుతున్నారు అని ఫీల్ అవ్వడం జరిగిందండి. అంటే మీలో కొంతమందికి డౌట్ ఉండొచ్చు. మేబీ పర్సన్ ఏంటంటే ఫస్ట్ నుంచి రాంగ్ ఏమో, లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి ఎక్కడో కానీ ముందు నుంచి కరెక్ట్‌గా లేకపోవడం వల్ల ఇదంతా జరిగిందేమో అని డౌట్ పడొచ్చు. సో, అందుకే ఇదంతా చెప్తున్నాను. బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఎక్కడా కూడా రాంగ్ స్టెప్ వేయలేదండి. కరెక్ట్‌గానే మూవ్ అయ్యారు. అండ్ అంటే వాళ్ళ జడ్జిమెంట్ కరెక్ట్ అనుకోనే ప్రతి డెసిషన్ కూడా తీసుకున్నారు. అందుకే మీ రిలేషన్‌షిప్‌లోనేంటంటే థింగ్స్ అనేవి ఫాస్ట్‌గా మూవ్ అయిపోయాయి. జనరల్‌గా అంటే కొంతమంది స్లోగా ట్రావెల్ అవుతారు. అండ్ ఒకళ్ళనొకళ్ళు స్టడీ చేస్తూ ముందుకు వెళ్తారు. బట్ మీ రిలేషన్‌షిప్‌లో అలా ఏం లేదు. ఇన్‌స్టంట్ కనెక్షన్ అండి. ఈ పర్సన్‌కి మీరు ఒకసారి కనెక్ట్ అవ్వడంతోని ఇంకా ఈ రిలేషన్‌షిప్ అనేది అలా అలా చాలా దూరం వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. టైమే తెలియలేదు. అలా వర్కౌట్ అయిపోయిందనమాట. బట్ స్లోగా ఈ పర్సన్ ఏంటంటేనండి, కొంత చేంజెస్ చూడడం స్టార్ట్ చేశారండి. వాళ్ళకి అంటే ఎలా అనిపించడం స్టార్ట్ అయిందంటే, మీరు వాళ్ళు బయటకి ఏదైతే చూస్తున్నారో అది కాదు. లైక్ మీరు లోపల ఇంకొక పర్సన్ అనే ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అయింది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలీదు. వీళ్ళకి ఎవరైనా ఇన్‌ఫ్లూయెన్స్ చేశారో తెలీదు. లేకపోతే వాళ్ళే అంటే మీలో ఆ చేంజెస్‌ని చూడడం స్టార్ట్ చేశారో తెలీదు కానీ, కొంత అంటే మీ ఇద్దరి మధ్యలోని ఆ డిఫరెన్సెస్ అనేవి వాళ్ళకి క్లియర్‌గా కనిపించడం స్టార్ట్ అయ్యాయండి. అక్కడి నుంచి వాళ్ళేంటంటే కొంత మీ విషయంలోని మేబీ మనం తొందరగా డెసిషన్ తీసుకున్నామేమో. మేబీ మనం అనుకున్నట్టుగా ఈ వ్యక్తి కాదేమో. వీళ్ళు కొంత డిఫరెంట్. వీళ్ళేంటంటే లోపల కొంచెం వేరేగా కనిపిస్తున్నారు. అంటే మిస్టీరియస్‌గా అనిపించడం స్టార్ట్ అయిందండి. సో, మనం ఏంటంటే కొంచెం వీళ్ళని స్టడీ చేయాలి. డీప్‌గా స్టడీ చేసినప్పుడు మేబీ ఈ పర్సన్ గురించి మనకి ఇంకా బాగా తెలుస్తుందేమో. మనం అనుకున్నది కాదు అని వాళ్ళేంటంటే ఇంకా అలా మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకోవడం జరిగింది. అండ్ అక్కడి నుంచి వీళ్ళేంటంటే మిమ్మల్ని కొంచెం అంటే డీప్‌గా స్టడీ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వాళ్ళ మైండ్‌లో వాళ్ళేంటంటే కొన్ని ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేశారండి. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ అంటే ఇంత డిస్టర్బ్ అయిపోవడానికి రీజన్ ఏంటి? లేకపోతే అసలు ఆ పర్సన్‌కి ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు అంటే మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కనిపిస్తుందండి. అంటే వాళ్ళు మాట్లాడేది మీకు అర్థం అవ్వకపోవడం, లేకపోతే మీరు మాట్లాడేది వాళ్ళకి అర్థం అవ్వకపోవడం. అంటే చెప్పే దగ్గర మేబీ కరెక్ట్‌గా చెప్పుకోలేకపోవడం, కొన్ని జరగడం స్టార్ట్ అయ్యాయండి. లేకపోతే ఈ పర్సన్‌తోనేంటంటే ఓపెన్‌గా మాట్లాడలేకపోవడం. అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరున్నారండి. ఏదైనా మాట్లాడితే రిలేషన్‌షిప్ బ్రేక్ అయిపోతుందేమో అనే భయంకి మీరేంటంటే సరిగ్గా మాట్లాడలేకపోవడం, లేకపోతే వాళ్ళు కన్విన్స్ అయ్యేలాగా మీరు కొన్ని ఏవో చెప్పడం చేసినప్పుడు, మేబీ మీరు అబద్ధాలు చెప్తున్నట్టుగా, మీరేంటంటే వాళ్ళని కావాలని చెప్పే మిస్‌లీడ్ చేస్తున్నట్టుగా అనిపించి ఉండొచ్చు. సో, అక్కడి నుంచి ఏంటంటే ఇంకా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ, ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ కానీ స్టార్ట్ అయ్యాయండి. అక్కడి నుంచి ఇంక ఎలా అయిపోయిందంటే, మీరు వాళ్ళకి ఏదైనా చెప్తున్నప్పుడు, లేకపోతే మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా సరే, మేబీ దాని వెనక ఇంకేదో ఉంది. మీకింక ఇక్కడేదో కావాలి. లేకపోతే మీరది కాదు. ఒరిజినల్‌గా మీరు చాలా డిఫరెంట్ పర్సన్. అంటే ఇనీషియల్‌గా మీ మీద వాళ్ళకి క్రియేట్ అయిన ఒపీనియన్ అనేది డిఫరెంట్ అండి. స్లోగా ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు చూసిన పర్సన్ డిఫరెంట్‌గా అనిపించడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వాళ్ళకేంటంటే ఇంకా ఈ రిలేషన్‌షిప్ అనేది అంత సాటిస్ఫాక్షన్‌గా అనిపించలేదన్నమాట.
అండ్ దానికి తోడు ఇద్దరు మాట్లాడుకుంటే ఫ్రీక్వెంట్ గా ఆర్గ్యుమెంట్స్ అవ్వడం, ఇద్దరి మధ్యలో ఆ వైబ్స్ మ్యాచ్ అవ్వకపోవడం, ఎక్కడో కానీ ప్రతి దానికి కూడా అంటే అది ఎందుకో లాగ్ అవుతున్నట్టు అనిపించడం, మీరే దాన్ని ఏంటంటే డ్రాగ్ చేస్తున్నారేమో అలాంటి వైబ్స్ వచ్చాయండి. అంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు అనే దానికంటే కూడా సీరియస్‌గా అపోజ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ స్టార్ట్ అయిందండి. మీకు ఏదైనా వాళ్ళు సపోర్ట్ అడిగినా సరే డెఫినిట్‌గా మీరు వాళ్ళకైతే సపోర్ట్ చేయరు. మీరేంటంటే ఈవెన్ వీళ్ళకి ఆపోజిట్‌లో ఎవరైనా పర్సన్ ఉంటే లైక్ అంటే వీళ్ళకి, వాళ్ళకి వైబ్స్ మ్యాచ్ అవ్వకపోతే ఆ పర్సన్స్‌కైనా మీరు సపోర్ట్ చేస్తారు. కానీ వీళ్ళకి మాత్రం మీరు హార్ట్‌ఫుల్‌గా సపోర్ట్ చేయరు. అలా అంటే మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం స్టార్ట్ చేశారండి. నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే క్లియర్ కట్‌గా ఈ పర్సన్ ఏంటంటే తన మైండ్‌లో కొన్ని ఇమాజిన్ చేసుకోవడం, వాళ్ళేంటంటే ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసుకోవడం లైక్ మీరు ఇదే, మీ కేటగిరీ ఈ టైపు. లేకపోతే మీరు మాట్లాడేటప్పుడు మీకిలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి అనుకోని వాళ్ళకి వాళ్ళు మేబీ కొన్ని క్రియేట్ చేసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, అక్కడి నుంచే ఇదంతా కూడా పెద్దదయిపోయిందండి. వాళ్ళకేంటంటే ఫైనల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని ఎలా అనిపించిందంటే, ఈ రిలేషన్‌షిప్ నుంచి అసలెప్పుడు బయటకొచ్చేస్తాం? మన కోసం మనం ఆలోచించుకోవాలి. అసలు ఈ పర్సన్ గురించి ఆలోచించాము అంటే చాలా ఇబ్బందయిపోతుంది. వీళ్ళేంటంటే ఒకప్పుడులాగా లేరు. ఇప్పుడు వేరేగా ఉన్నారు. సో, మన కోసం వాళ్ళేమీ ఆలోచించట్లేదు. వాళ్ళు సెల్ఫిష్‌గా ఉన్నారు. సో, వాళ్ళు సెల్ఫిష్‌గా ఉన్నప్పుడు మనం కూడా మన కోసం ఆలోచించుకోకుండా, మనం ఏంటంటే మనకు సపోర్ట్ చేసే వాళ్ళతోని ఉండకుండా వీళ్ళతోని మనం ఎందుకు అనవసరంగా ఇది అంతా కంటిన్యూ చేస్తున్నాం. ఆఫ్‌కోర్స్ ఇనీషియల్‌గా వైబ్స్ అయితే మ్యాచ్ అయ్యాయి. బట్ ఇనీషియల్‌గా సిట్యుయేషన్స్ వేరు. ఇప్పుడు వీళ్ళు డిఫరెంట్‌గా ఉన్నారు. సో, ఇప్పుడున్న ఈ పర్సన్స్‌నైతే మనం హ్యాండిల్ చేయలేం. ఇలా ఏంటంటే వాళ్ళకి వాళ్ళు అంటే చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయిందండి. వచ్చే రోజుల్లో కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళకి మీకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటే నేను చెప్పలేను కానీ ఈవెన్ కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటే ఎలా ఉంటుందంటే మీరు మాట్లాడే మాటలు బట్టే వాళ్ళు మాట్లాడడం చేస్తారండి. ఆర్ మీరు వాళ్ళ సిట్యుయేషన్స్‌కి రియాక్ట్ అయ్యే దాని ప్రకారమే వాళ్ళు మీకేంటంటే ఏదైనా సరే రియాక్ట్ అవ్వడం కానీ, లేకపోతే యాక్షన్ కానీ, డెసిషన్స్ కానీ తీసుకోవడం చేస్తారు. సో, బేసిక్‌గా ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్స్ మీతో చాలా జాగ్రత్తగా ఉంటారండి. వీళ్ళున్న సిట్యుయేషన్‌లో ఇప్పుడు మిమ్మల్ని ట్రస్ట్ చేసే పరిస్థితిలో లేరు. ఈవెన్ అంటే మాట్లాడుతున్నా బయటకి నవ్వుతూ ఉన్నా సరే, మీరొకటి అర్థం చేసుకోవాలి. లోపల ఈ పర్సన్ ఆలోచనలు ఇలానే ఉన్నాయి. వాళ్ళకైతే ఈ రిలేషన్‌షిప్‌లో అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు లేదు అంటే, వాళ్ళు మీరు కంప్లీట్‌గా డిఫరెంట్ అనే ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అయిందనమాట. ఆఫ్‌కోర్స్ ఇది ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాకే స్టార్ట్ అయింది. సో, అక్కడి నుంచి ప్రతిదీ కూడా వాళ్ళేంటంటే, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, ఆ పర్టిక్యులర్ వేలోనే చూడాలి అని అనుకుంటున్నారు. సో, ఇక్కడేంటంటే వాళ్ళ పర్సెప్షన్ అనేది చేంజ్ అవ్వట్లేదు. అండ్ ఇంకా వచ్చే రోజుల్లోనేంటంటే, మన కోసం మనం ఆలోచించుకోవాలి. మనం అనవసరంగా ఇక్కడ సఫర్ అవ్వకూడదు. సో, స్ట్రాంగ్‌గా ఉండాలి. అలా ఆలోచిస్తున్నారండి. ముందే ఈ పర్సన్స్ ఏంటంటే ఎమోషనల్ టైప్ కాదు. కొంచెం అడ్వెంచరస్ టైప్ అన్నమాట. సో, ఒకటి వర్కౌట్ అవ్వకపోతే అక్కడే డౌన్ అయిపోయి, ఇంకా ఇదే నా లైఫు అని అనుకునే టైప్ కాదు. ఇది వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకటి మనకు వర్కౌట్ అయ్యేది సెట్ చేసుకుందాం అనుకునే టైప్ అన్నమాట. సో, ఇలాంటి పర్సన్స్ కాబట్టి మోస్ట్‌లీ అంటే ఈ రిలేషన్‌షిప్‌లో సాటిస్ఫాక్షన్ లేకపోతే ఈ పర్సన్ డెఫినిట్‌గా కట్ చేసేస్తారండి. బట్ ఎక్కడో చిన్న అంటే ఇంకా కనెక్షన్ ఉంటే వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు. అది కూడా ఎలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా కంటిన్యూ అవుతారండి. అలాంటి సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. సో, మీరు ఇది సార్ట్ ఔట్ చేయగలిగే ఛాన్స్ ఉంది అంటే సార్ట్ ఔట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు పర్టిక్యులర్‌గా గైడెన్స్ యూనివర్స్ ఏం చెప్తుంది అనేది నేను చెప్తాను. బట్ ఈ కార్డ్స్ ప్రకారం అయితే మీకు నేను గైడెన్స్ ఏం చెప్పలేను. ఎందుకంటే ఆ పర్సన్ ఎనర్జీస్‌లోని వాళ్ళు ప్రతిదీ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు కాబట్టి, ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ని ఎక్కడి నుంచి క్లియర్ చేయాలి అనేది మీ సిట్యుయేషన్ బట్టి మీరు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అండ్ మాట్లాడేటప్పుడు కూడా మీరేంటంటే కొంచెం అంటే జాగ్రత్తగా మాట్లాడాలండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ పర్సన్‌కి అసలు మీరు చెప్పేది అర్థం అవ్వట్లేదు. వాళ్ళేంటంటే మీరు పాజిటివ్‌గా చెప్తున్నా అక్కడ నెగెటివ్‌గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. సో, దానివల్ల కూడా థింగ్స్ ఏంటంటే రోజు రోజుకి మెస్ అప్ అయిపోతున్నాయి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. నేను క్లియర్‌గా చెప్పాను కదండీ! ఈ పర్సన్ వేరు, మీరు వేరండి. ఇద్దరి ఎనర్జీస్ డిఫరెంట్‌గా ఉన్నాయి. నాకెలా అనిపిస్తుందంటే, వాళ్ళు అంటే థింగ్స్‌ని ఒక డిఫరెంట్ వేలో ఆపరేట్ చేస్తున్నారు. మీరొక డిఫరెంట్ వేలో ఆపరేట్ చేస్తున్నారు. మెయిన్ ఇక్కడేంటంటే, మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయండి. నాకర్థమైందేంటంటే, ఆ పర్సనే మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోలేదు. మీరు కూడా ఆ పర్సన్‌ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళు మాట్లాడే మాటల్ని మీరు కూడా అర్థం చేసుకోలేకపోయారేమో అని నాకనిపిస్తుంది. యాక్చువల్‌గా ఒక్కటి మాత్రం నిజమండి. ఇద్దరి ఎనర్జీస్ అనేవి కొంత డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ కూడా, ఇద్దరు థింక్ చేసే వే మాత్రం కొంత సిమిలర్‌గా ఉందండి. అందుకే కార్డ్స్ ఏంటంటే సిమిలర్‌గా వచ్చాయి. సో, నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ విషయంలోని మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి అని అనుకుంటున్నారండి. కానీ మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయట్లేదు. బయాస్డ్‌గా థింక్ చేస్తున్నారు.
రియాలిటీని బేస్ చేసుకొని థింక్ చేయట్లేదు. ఇక్కడ మీరెలా సఫర్ అయ్యారు, లేకపోతే మీరెలా హర్ట్ అయ్యారు, ఈ పర్సన్ చేస్తున్న పనుల వల్ల అంటే మీ లైఫ్ ఎంత కాంప్లికేటెడ్‌గా అయిపోతుంది అనే పాయింట్‌లో మీరు థింక్ చేస్తున్నారనమాట. సో, మీరు ఒకవేళ గాని ఈ పర్సన్ విషయంలో నిజంగా ప్రాక్టికల్‌గా థింక్ చేసి, న్యూట్రల్‌గా థింక్ చేస్తే ఇదంతా సాల్వ్ చేయగలరు. లేదు అంటే నేను అలా థింక్ చేయలేకపోతున్నాను. నేనెందుకో బయాస్డ్‌గానే థింక్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్సన్ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు మరి నేచురల్‌గా నేను నా కోసం ఆలోచించుకుంటాను కదా అని అనుకుంటే అసలు ఈ రిలేషన్‌షిప్ వర్కౌటే అవ్వదు. మీది ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా సరే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఒకళ్ళు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నప్పుడు ఇంకొకళ్ళు క్లియర్ చేయడానికి ముందుకు రావాలండి. ఇద్దరూ అలా లేనప్పుడు అది ఎలా వర్కౌట్ అవుతుంది? అయితే ఇక్కడ ఎవరొచ్చి ఇది అంతా కూడా సెటిల్ చేస్తారు? సో, ఇది ప్రాబ్లమ్ అన్నమాట. ఇక్కడ ఎయిదర్ వే చెప్తున్నానా మీ ఇద్దరి ఎనర్జీస్ అనేవి అంటే డిఫరెంట్‌గా ఉన్నాయి. బట్ థింకింగ్ మాత్రం కొంచెం సిమిలర్‌గా ఉందన్నమాట. సో, దానివల్ల ఏమవుతుందంటే ఇద్దరు కూడా సేమ్ వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. కానీ ఎవరు ఓన్ వేలో వాళ్ళు అంటే వాటిని సెటిల్ చేయాలని చూస్తున్నారన్నమాట. అక్కడే మెస్సప్ అయిపోతుంది. ఇప్పుడు ఇద్దరి మధ్యలో కూడా అండర్‌స్టాండింగ్ ఉండి ఇద్దరు మ్యూచువల్‌గా అనుకోని ఏదైనా చేస్తే వర్కౌట్ అవుతదండి. వాళ్ళేం చెప్పట్లేదు కదా! అని మీరు ఏం చెప్పట్లేదు. సో, ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ కలిసి ఉండాలని లేదు. మీకు కలిసి ఉండాలని లేకపోతే మీరు ఇక్కడితో కట్ చేసుకోవాలి. బట్ మీరు అలా ఉన్నారా? వాళ్ళకి కలిసి ఉండాలని ఉంది. మీకు కలిసి ఉండాలని లేదు. సో, ఇక్కడేంటి? అప్పుడు మీరే వాళ్ళకి సమాధానం చెప్పాలి. వాళ్ళు కన్విన్స్ అవుతారో లేదో సెకండరీ. అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే, ఇద్దరూ ఏంటంటే, మన కోసం మనం ఆలోచించుకుందాం, మన పరిస్థితి ఏంటో మనం చూసుకుందాం అన్నట్టే ఉంటున్నారు కానీ, ఇద్దరు మాట్లాడుకొని ఏదైనా సరే మన కోసం మనం ఆలోచించుకుంటున్నాం కాబట్టి, ఇది చెప్పేద్దాం, ఇలా హ్యాండిల్ చేసేద్దాం అని లేదండి. సో, అది ఇక్కడ ప్రాబ్లము. ఏదైనా సరే నేను ఒకటే చెప్తాను. మీకోసం మీరు ఆలోచించుకోండి. మీకోసమే మీరు స్టాండ్ తీసుకోండి. డెఫినిట్‌గా మీరేంటంటే ఇక్కడ ఇండిపెండెంట్ గానే ఉండాలి. ఆ పర్సను అలానే ఉంటున్నారు కాబట్టి. కాకపోతే మీ వ్యూస్ ఇది. ఆ పర్సన్ మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. వాళ్ళనుకుంది మీరు కాదు అని మాత్రం మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళది చేయట్లేదు అని మీరు అది చేయకపోతే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? సో, ఇది మీరు ఆలోచించాలి. మీరేంటంటే అనుకోవచ్చు నేను బయాస్డేనండి. నా కోసమే నేను ఆలోచించుకుంటాను. ఆఫ్‌కోర్స్ యూనివర్స్ కూడా మీకోసమే మిమ్మల్ని ఆలోచించుకోమని చెప్తుంది. కాకపోతే ఆలోచించుకున్నా మీరిక్కడ కన్వే చేసినప్పుడేంటంటే ఆ పర్సన్‌కి మీరేంటంటే అది ఒక బ్యాడ్ వేలో ప్రొజెక్ట్ అయ్యేలా చేయక్కర్లేదు. మీరు హానెస్ట్‌గా ఇదే మీరు అలా ఇమాజిన్ చేసుకున్నా, మీకు మీరు కొన్ని ఇల్యూజన్స్ అనేవి క్రియేట్ చేసుకున్నా, దానికి మేము రెస్పాన్సిబుల్ కాదు, మేము అది కాదు అనే వేలో మీరేంటంటే వాళ్ళకి అర్థమయ్యేలా చేయాల్సుంటుంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి అసలు ఇప్పుడు ఎందుకు ఈ రిలేషన్‌షిప్‌లో సాటిస్ఫాక్షన్ లేదు? అసలు వాళ్ళెందుకు మీతో సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్ ఎందుకో కానీ మీ విషయంలో చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారండి. ఇదేంటంటే ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితమే వాళ్ళకేంటంటే ఒక కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అది ఎలా అంటే, మీరు ఇదే, మీరు ఇలానే ఉంటారు, ఇలానే మాట్లాడతారు అని అనుకున్న ప్రతిసారి కూడా వాళ్ళకి రివర్స్‌లో ఏదో జరగడం, మీరేంటంటే వాళ్ళకి కొంత డిఫరెంట్‌గా అనిపించడం లాంటివి జరిగాయండి. అక్కడి నుంచి ఏంటంటే, ఈ పర్సను స్లో డౌన్ అయిపోయారనమాట. యాక్చువల్‌గా మీ విషయంలోనే వీళ్ళు మీకు బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పర్సన్ మరి మీకు అలా అనిపించారో లేదో నాకైతే తెలీదు కానీ, ఈ పర్సన్ ఏంటంటే ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టి, వాళ్ళని వాళ్ళు నెక్స్ట్ పెట్టుకునే టైప్ అండి. ఇది మీకు రెజొనేట్ అవుతుందో లేదో, ఆ పర్సన్ అంటే మీకు తెలుసో లేదో కరెక్ట్‌గా నాకైతే తెలీదు. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. వీళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. బట్ డెఫినిట్‌గా ఈ పర్సన్ ఏంటంటే, ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టి థింగ్స్‌ని ఏంటంటే బెటర్ చేసే టైప్ అన్నమాట. ఎదుటి వ్యక్తుల్ని ఒక టైట్ స్పాట్‌లో పెట్టి, అది వాళ్ళు చూస్తూ ఎంజాయ్ చేసే టైప్ అయితే కాదు. సో, ఇఫ్ మీకు రెజొనేట్ అవ్వకపోతే మీరు వేరే కార్డ్ సెట్ పిక్ చేసుకోవచ్చు. బట్ కార్డ్స్ ప్రకారమే నేను మాట్లాడతాను ఏదైనా. సో, నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే,
ఆ పర్సన్ కాకపోతే మీ విషయంలో ఎప్పుడైతే థింగ్స్ అనేవి వాళ్ళు అనుకున్నట్టుగా జరగట్లేదో అండ్ మీ రియాక్షన్స్ అనేవి వాళ్ళు అనుకున్న దానికి డిఫరెంట్ గా ఉందో, ఈ రిలేషన్షిప్ లో వాళ్ళు ఎప్పుడు ఏం చేద్దాం అన్నా సరే వాళ్ళకి ఎప్పుడైతే వర్కౌట్ అవ్వట్లేదో, ఇంకా వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ స్టార్ట్ అయిందంటే ఇది మనకి చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంది, చాలా అనీజీగా అనిపిస్తుంది. సో మన కోసం మనం ఆలోచించుకోవాలి. ఈ పర్సన్ ని మనం ఫస్ట్ పెట్టి ఏదైనా చేస్తుంటే అది ఎలా ఉంటుందంటే మనకే బ్యాక్ ఫైర్ అవుతుంది. మేబీ ఆ పర్సన్ మనకు అర్థం కాలేదో తెలీదు. ఆ పర్సన్ ఏంటంటే కావాలని మనకి థింగ్స్ కాంప్లికేట్ చేస్తున్నారో తెలీదు. ఇక్కడ ఏంటంటే ఫుల్ గా కన్ఫ్యూజన్ అండి ఈ పర్సన్ కి. స్టార్టింగ్ లో ఇదంతా కూడా అనిపించింది. ఇంకా స్లోగా ఇప్పుడు ఈ పర్సన్ కి ఎలా అనిపిస్తుంది అంటే చాలా ఇన్సెక్యూర్ గా అనిపిస్తుంది. ఈ రిలేషన్షిప్ లోని వాళ్ళు ఎందుకో కానీ సెక్యూర్ గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మీ గురించి వాళ్ళకి పూర్తిగా తెలుసు అనుకోండి, మీరు ఇలానే ఉంటారు, ఇలానే మాట్లాడతారు ఆర్ ఇలానే చేస్తారు అంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయడం అనేది వాళ్ళకి ఈజీ. వాళ్ళకి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, మీరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలీదు, మీరు ఎప్పుడు వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలియనప్పుడు వాళ్ళు ఈ కన్ఫ్యూజన్ లోని మిమ్మల్ని హ్యాండిల్ చేయలేరు కదా. సో అదే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే ఈ రిలేషన్షిప్ లో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు అనుకున్న విధంగా మీరు ఎక్కడా కూడా లేరండి. ఈవెన్ వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని గెస్ చేసి మీరు ఇలానే ఉంటారు అనుకోని అర్థం చేసుకున్నా సరే మీరేంటంటే సడన్ గా చేంజ్ అయిపోవడం, లేకపోతే మీ రియాక్షన్స్ అనేవి వాళ్ళు అనుకున్న దానికి డిఫరెంట్ గా ఉండడం, ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళకి ఇంకేంటంటే ఈ రిలేషన్షిప్ అనేది అస్సలు సెక్యూర్ గా అనిపించట్లేదు. అంటే ఇలాంటి రిలేషన్షిప్ అనేది ఈ రోజు కాకపోతే రేపైనా బ్రేక్ అవుతుంది. ఎందుకంటే ఆ క్లారిటీ లేనప్పుడు, అంటే ఆ పర్సన్ ని స్టడీ చేద్దాము, ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళేంటంటే మనకి క్లియర్ గా అర్థమయ్యేలా లేనప్పుడు ఏం చేస్తాం? ఇలాంటి ఆలోచనలండి వాళ్ళకి. అందుకే ఈ పర్సన్ ఏంటంటే యాక్చువల్‌గా కాన్ఫిడెంట్ గా ఉండే టైపే. నిజానికి ఈ పర్సన్ ఏంటంటే వ్యక్తుల్ని బాగా డీల్ చేయగలరండి. ఆఫ్‌కోర్స్ మీ రిలేషన్‌షిప్ ఇలా అయింది కానీ, నార్మల్‌గా ఈ పర్సన్ ఇప్పుడు మీరు కాకుండా ఇక్కడ ఇంకెవరైనా ఉంటే డెఫినిట్‌గా వాళ్ళని హ్యాండిల్ చేసేయగలరు. కానీ మీ విషయంలోనేంటంటే వాళ్ళకి అంటే ఇవి ఒకటి తర్వాత ఒకటి జరిగాయన్నమాట. ఇలాంటి ఈవెంట్స్ అనేవి ఏదో ఒక్కసారి, 2 సార్లు జరిగినట్టు అనిపించట్లేదు. చాలా సార్లు జరిగినట్టున్నాయి. దానివల్ల ఆ పర్సన్ ఏంటంటే ఇంకా కన్‌ఫ్యూజ్ అయిపోయారు. వాళ్ళకేంటంటే స్లోగా ఇంకా కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోయిందండి. ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే ఈ పర్సన్ అంటే వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉండి వాళ్ళ ఇన్నర్ స్ట్రెంగ్త్ తోని మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరు అని ఫీల్ అవుతున్నట్టు అనిపించట్లేదు. వాళ్ళకెలా అనిపిస్తుందంటే ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. ఇక్కడేంటంటే మనం ఇది హ్యాండిల్ చేయలేం. సో, ఈ పర్సన్‌ని మనం ఏంటంటే హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేయలేం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో మనకు తెలీదు. సో, మనం ఎలా హ్యాండిల్ చేస్తాం? ఈవెన్ అంటే ఇద్దరి మధ్యలో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ ఏమైనా జరిగి సెపరేట్ అయినా సరే మళ్ళీ కూడా కలవడం అనేది కష్టమే. ఎందుకంటే ఈ పర్సన్ ఏంటో మనకు తెలీదు. వాళ్ళ రియాక్షన్ ఏంటో మనకు తెలీదు. ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో మనకు తెలీదు. సో, ఎలా హ్యాండిల్ చేస్తాం? ఇలాంటి ఒక డౌట్స్ ఉన్నాయండి ఈ పర్సన్‌కి. డెఫినిట్‌గా నేనైతే ఒకటే చెప్తాను. వచ్చే రోజుల్లో మేబీ ఈ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవ్వచ్చు. బెటర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇదంతా స్లోగా జరుగుతదండి. ఎందుకంటే ఆ పర్సన్‌కి మీరేంటో అర్థం అవ్వాలి. వాళ్ళు మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వాలి. అండ్ మీరు వాళ్ళ దగ్గర ఓపెన్ అప్ అవ్వాలి. మీరెందుకు అలా ఉంటున్నారు? మీరెందుకు అలా రియాక్ట్ అవుతున్నారు అనే దానికి వాళ్ళకి మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్ అట్‌లీస్ట్ అర్థమయ్యేలాగా అంటే వాళ్ళకి ఫ్రీగా ఉన్నట్టుగా అయినా మీరు చేయాల్సి ఉంటుంది. చాలా అంటే ఇక్కడ జరగాలండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆ పర్సన్ చెప్పింది మీరు వినాల్సుంటుంది. అండ్ ఆ పర్సన్‌కి మీరు మాట్లాడడానికి ఛాన్స్ కూడా ఇవ్వాల్సుంటుంది. మేబీ మీరు అనుకోవచ్చు, మేము ఛాన్స్ ఇస్తున్నామండి, ఆ పర్సనే మాతో మాట్లాడట్లేదని. సో, ఇలా కన్‌ఫ్యూజన్ ఉన్నప్పుడు, ఇలా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నప్పుడు వాళ్ళెలా ఓపెన్ అవుతారు? ఓపెన్ అప్ అవ్వరు. సో, ఓపెన్ అప్ అవ్వడానికి టైం వస్తది. ఆ టైం వచ్చినప్పుడే మీరు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. సో, ఇప్పటికైతే మాత్రం పెద్దగా ఈ వ్యక్తి విషయంలో మీరు చేసేదేం లేదండి. మీరు కొంచెం వాళ్ళతోనేంటంటే హానెస్ట్‌గా ఉండడం, మీ ఇంటెన్షన్స్ అనేవి వాళ్ళకి అర్థమయ్యేలా చేయడం, ఫ్రీగా వాళ్ళతోని మీరేంటంటే కమ్యూనికేట్ చేయడం, వాళ్ళు కూడా మీ దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా చేయడం అదొక్కటే మీరు చెయ్యాలి. ఇక్కడ ఇంకా అంతకు మించి మీరు చేసేది కూడా ఏం లేదు. ఎందుకంటే మీరేం చేసినా సరే అది ఎందుకో కానీ అంటే వాళ్ళకి వేరేగానే రీచ్ అవుతుందన్నమాట. అలా అని చెప్పి పర్సన్‌కేంటంటేనండి మీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేవండి. అది కూడా నేను చెప్పేస్తున్నాను. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. జస్ట్ సింపుల్‌గానే థింగ్స్‌ని ఉంచుదాం అనుకుంటున్నారు. కాకపోతే మరి అంటే ఎందుకో కానీ ఆ టైం అలా ఉన్నట్టుంది. దానివల్ల ఏంటంటే మీరు వాళ్ళకి వేరేగా అర్థమవుతున్నారు. మీ దగ్గర ఉంటే వాళ్ళేంటంటే ఎక్కడో కానీ అంటే థింగ్స్ ఇలానే వర్కౌట్ అవుతాయని అనిపించట్లేదన్నమాట. అది పెద్ద ప్రాబ్లమ్. సో, నాకేమనిపిస్తుందంటే మేబీ అంటే ఇద్దరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు ఫ్రీగా కమ్యూనికేట్ చేసుకొని కొంతకాలం ట్రావెల్ అయితే కానీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళలేరేమో! ఆర్ అట్‌లీస్ట్
నార్మల్ గా కూడా రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయలేరేమో అని అనిపిస్తుందండి. మీలో కొంతమంది ఉంటారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటారు. సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే మరి ఎలా అండి ఇది వర్కౌట్ అవుతుంది అంటే, వర్కౌట్ అవుతది. ఎప్పుడు వర్కౌట్ అవుతదంటే, మీరు అట్‌లీస్ట్ కాంటాక్ట్‌లో లేకపోయినా సరే ఓపెన్ గానే ఉంటున్నారు. మీరు చేసే ప్రతి పని కూడా ఓపెన్ గానే చేస్తున్నారు అని వాళ్ళకి అర్థమైనప్పుడు, వాళ్ళు మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వడం కానీ, మీ విషయంలోనేంటంటే అసలు వాళ్ళు ఏం చేస్తే బావుంటుందని రియలైజ్ అవుతారండి. ఈ పర్సన్‌కి బ్యాడ్ ఇంటెన్షన్స్ అయితే ఏం లేవు. బట్ వాళ్ళు అనుకున్నది ఏది కూడా అనుకున్నట్టుగా జరగట్లేదు కాబట్టి, ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడు ఈ పర్సన్ అంత రిస్క్ తీసుకొని, మళ్ళీ సేమ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేసి, మళ్ళీ ఇక్కడ న్యూ బిగినింగ్స్ కోసం చూస్తూ, లేకపోతే మళ్ళీ ఇక్కడ థింగ్స్ అనేవి రోజు రోజుకి కాంప్లికేట్ చేసుకుంటూ, ఆ పర్సన్‌కి ఏం అవసరం అండి ఇదంతా చేయడానికి. సో, అందుకే ఆ పర్సన్ ఏంటంటే అంత రిస్క్ తీసుకోకుండా థింగ్స్‌ని సింపుల్‌గా ఉంచుతున్నారు. వాళ్ళేంటంటే చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. అదైతే నేను చెప్పగలను. వాళ్ళ కార్డ్స్ రీడ్ చేస్తేనే నాకు చాలా హెవీగా అనిపిస్తుంది ఎనర్జీస్. సో, మేబీ చాలా ఇబ్బంది పడుతున్నట్టే ఉన్నారు. అసలు చూద్దాం ఇంకా ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలోనేంటంటే, మీరెందుకో నిజంగానే హానెస్ట్‌గా లేరేమో అని అనిపిస్తుందండి. అంటే అది ఎందుకో కూడా నేను చెప్తాను. బట్ డెఫినిట్‌గా ఈ పర్సన్‌తో మీరెక్కడో కానీ ప్రిటెండ్ చేస్తూ, అంటే మీరు కాని వ్యక్తిలాగా మీరు ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అది ఎందుకు అంటే, ఈ పర్సన్ చూసినంత సింపుల్ కాదు అని మీకు అనిపించిందండి. వాళ్ళతో మీరు మాట్లాడుతున్నప్పటికీ కూడా వీళ్ళేంటంటే అంత అంటే ఈజీ పర్సన్ లాగా లేకపోతే వీళ్ళేంటంటే అంత ఈజీగా వ్యక్తుల్ని ట్రస్ట్ చేసేసి ఛాన్స్ ఇచ్చినట్టు మీకు అనిపించలేదు. సో, దానివల్ల మీరేంటంటే ఈ పర్సన్‌ని మనం డీప్‌గా స్టడీ చేయాలి. ఈ పర్సన్ గురించి ఫుల్‌గా మనకి క్లారిటీ వచ్చిన తర్వాతే మనం ఏంటంటే వాళ్ళ దగ్గర ఓపెన్ అప్ అవ్వాలి అనుకోని మీరు డిసైడ్ అవ్వడం ఏదో జరిగినట్టుంది. అక్కడి నుంచి మీరేంటంటే ఈ పర్సన్ దగ్గర కొన్ని విషయాల్లో ప్రిటెండ్ చేయడం కానీ, ఈ పర్సన్‌కి కొన్ని విషయాల్లో మీరు భయపడడం కానీ, లేకపోతే ఈ పర్సన్‌తోని ఓపెన్‌గా మాట్లాడితే వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ జడ్జ్ చేస్తారో అనుకోని మీరేంటంటే కొంత మిస్టీరియస్‌గా బిహేవ్ చేయడం కానీ ఇవన్నీ చేశారండి. అవన్నీ చేయడం వల్ల ఈరోజు ఆ పర్సన్‌కి రిలేషన్‌షిప్‌లో సాటిస్ఫాక్షన్ లేదని చెప్పొచ్చు. అలా అని చెప్పి పోనీ ఇవన్నీ చేశారు కదా! మీరు హ్యాపీగా ఉన్నారంటే మీరు హ్యాపీగా లేరు. మీరు కూడా ఏంటంటే బాగా ఎగ్జాస్ట్ అయిపోయారండి. అంటే ఈ పర్సన్‌తో సిట్యుయేషన్స్ అనేవి మీకు కూడా హెక్టిక్‌గా అనిపించాయండి. అంటే మీరు కూడా అనుకోలేదు. యాక్చువల్‌గా ఈ పర్సన్‌ని సింపుల్‌గా స్టడీ చేస్తున్నారు. సో, వాళ్ళ కోసం మీకు తెలిసిన తర్వాత కంప్లీట్‌గా ఓపెన్ అప్ అవ్వచ్చు. ఆ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోవడం కోసం కొన్ని సార్లు ప్రిటెండ్ చేసినా పర్వాలేదు. వాళ్ళు మనల్ని జడ్జ్ చేయకుండా, మనం వాళ్ళని జడ్జ్ చేయకుండా, ఫర్దర్‌గా డిస్టర్బెన్సెస్ లేకుండా అంటే కొంచెం ఇలా ఉన్నా పర్వాలేదని మీరనుకున్నారు. వాళ్ళేంటి కన్‌ఫ్యూజ్ అయిపోయారనమాట. మీరెందుకలా ఉంటున్నారు? అసలు మీ పరిస్థితి ఏంటి అనుకోని. అంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఇక్కడ ఉండడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పొచ్చండి. ఇప్పటికి జరుగుతుంది. మీరు కూడా ఏంటంటే ఎగ్జాస్ట్ అయిపోయారు. మీరు కూడా ఏంటంటే ఇంక ఇది నా వల్ల అవ్వదు. నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఇదంతా నాకెందుకు అనుకోని మీరేంటంటే అంటే గివ్ అప్ చేసేయడం మంచిదనుకోని డిసైడ్ అయిపోయినట్టున్నారు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ ఛాలెంజ్ అయితే ఎండ్ అవ్వలేదండి. ఇదేంటంటే కంటిన్యూ అవుతది. వచ్చే రోజుల్లో నేను చెప్తున్నాను కదా! ఈ పర్సన్‌కి మీకు కాంటాక్ట్ సిట్యుయేషన్ లేకపోయినా అది వస్తది. అది వచ్చిన తర్వాతైనా సరే ఇది మీరు ఫేస్ చేయాలి. అప్పుడైనా సరే మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికే ట్రై చేయాలి. మీరు ఈ పర్సన్‌ని స్టడీ చేసిన తర్వాత ఓపెన్ అప్ అవ్వాలి అనుకోవడం తప్పు కాదండి. ఆర్ మీరేంటంటే వీళ్ళు మిమ్మల్ని అక్కడ జడ్జ్ చేస్తారో అని కొంత మిస్టీరియస్‌గా ఉండడం కూడా తప్పు కాదు. కానీ అది ఏంటంటే ఎక్కువ కంటిన్యూ అయినట్టుగా చేయకూడదండి. మీరేం చేశారంటే లాంగ్ పీరియడ్ కంటిన్యూ అయినట్టుగా చేశారు. ఆర్ అట్‌లీస్ట్ ప్రతిసారి వాళ్ళకి ఇలాంటి ఎక్స్‌పీరియన్సే ఎదురైందని కూడా చెప్పొచ్చు. సో, అది మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరేంటంటే వాళ్ళతోని మరికొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా ఉండి, హానెస్ట్‌గా అంటే వాళ్ళేమనుకుంటారు, లేకపోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని కాకుండా మీరు మీలా కానీ వాళ్ళ దగ్గర ప్రొజెక్ట్ అయ్యుంటే బావుండేది. ఇప్పటికైనా సరే అదే చెయ్యాలండి. వచ్చే రోజుల్లో మేబీ యూనివర్స్ ఏంటంటే మళ్ళీ మీకొక ఛాన్స్ ఇస్తది. ఈ పని మీరు అప్పుడైనా చేస్తారేమో అని. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. బట్ చెప్పాను కదా! కాంట్రాక్ట్ సిట్యుయేషన్ అయితే ఏర్పడతది. అండ్ ఇది మొత్తం సార్ట్ ఔట్ చేసుకోవడానికి కూడా మీకు ఇంకొక ఛాన్స్ వస్తదండి. దాన్ని మీరేంటంటే ఫెయిర్‌గా యుటిలైజ్ చేసుకోవడం అనేది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కైనైట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు.
మీ పర్సన్‌కి అసలు ఈ రిలేషన్‌షిప్‌లో ఎందుకు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు? వాళ్ళు అసలు మీతో ఎందుకు సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటేనండి, ఎవ్వరితో కూడా అంత ఈజీగా కలిసే టైప్ కాదండి. వీళ్ళెలా ఉంటారంటే, టచ్ మీ నాట్ లాగుంటారు. అంటే, అంత ఈజీగా అప్రోచ్ అవ్వలేరు. అలా అని చెప్పి మాట్లాడిన తర్వాత అది వాళ్ళకి ఎలా రీచ్ అయిందో కూడా అర్థమయ్యేలాగా ఉండరు. అంటే, కొంత మిస్టీరియస్‌గా ఉంటారని చెప్పను కానీ, జస్ట్ అంటే క్లోజ్ టైప్ లాగుంటారండి. ఇంట్రోవర్ట్ వైబ్స్ వస్తుంటాయన్నమాట వీళ్ళ నుంచి. ఏది కూడా ఓపెన్‌గా చెప్పుకోరు. ఏది ఓపెన్‌గా చేయరు. అలా అని చెప్పి ఎదుటి వ్యక్తులు ఓపెన్ అప్ అయ్యి ఏదైనా చెప్తున్నా సరే, అది వాళ్ళకెలా రీచ్ అవుతుందో కూడా అర్థమయ్యేలా చేయరు. ఆ టైప్ అండి. కానీ ఈ పర్సన్ ఏంటంటే, మీతో మాత్రం ఫస్ట్ టైము కలవాలని వాళ్ళకి వాళ్ళే అనుకున్నారు. అంటే ఈ పర్సన్‌తో మనం మాట్లాడాలి. ఈ పర్సన్‌తో మనం ట్రావెల్ అవ్వాలి. ఈ పర్సన్ అసలు ఏంటి? అనుకోని కొంత అంటే మీ మీద ఇంట్రెస్ట్ అయితే చూపించారని చెప్పొచ్చు. ఒరిజినల్‌గా వాళ్ళ టైప్ కాదు. అంటే ఎవరితో కూడా అంత ఈజీగా కలిసిపోయే టైపు కాదు. అంటే ఎవరికీ కూడా అంత ఈజీగా ఛాన్స్ ఇచ్చేసే టైప్ కాదు. కొంత డిఫరెంట్‌గా ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు మీకు ఎవరైనా కూడా అవ్వొచ్చండి. ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ వీళ్ళతోని మీకేంటంటే రిలేషన్‌షిప్ అనేది అంత ఈజీగా కుదిరింది అని నాకైతే అనిపించట్లేదు. కానీ వన్స్ ఈ పర్సన్ ఏంటంటే మీతో కలిసిన తర్వాత, మీతో మాట్లాడిన తర్వాత అండ్ సర్టెన్ పీరియడ్ ట్రావెల్ అయిన తర్వాత మీకు బాగా కనెక్ట్ అయిపోయారండి. వాళ్ళకేంటంటే మీరు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించారు. వాళ్ళ లైఫ్‌లో మేబీ డిఫరెంట్ పర్సన్స్ ఉండొచ్చు. బట్ మీ ప్లేస్ అయితే మాత్రం స్పెషల్ అని చెప్పొచ్చు. ఇఫ్ ఈ పర్సన్ మీకు లవ్ ఇంట్రెస్ట్ అయితే నేను డెఫినిట్‌గా చెప్పగలను. ఈ పర్సన్‌కి మీరంటే సీరియస్‌గానే లవ్ ఉందండి. వాళ్ళకి మీరంటే చాలా చాలా ఇష్టం అని చెప్పొచ్చు. కాకపోతే ఈ పర్సన్‌కి ఆ లవ్‌ని ఎలా చూపించాలి? ఆర్ వాళ్ళ ఫీలింగ్స్‌ని మీతో ఎలా షేర్ చేసుకోవాలి? లేకపోతే అసలు ఈ కనెక్షన్ గురించి వాళ్ళెలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళ మాటల్లో మీకేంటంటే చెప్పలేకపోయారేమో అని నాకనిపిస్తుంది. అది అంటే వాళ్ళు ఒక వేలో చెప్పాలనుకున్నారు. బట్ ఇంకొక వేలో మేబీ పోర్ట్రే అయ్యుంటది. ఇక్కడ ఏమైందంటే ఈ పర్సన్ కొన్ని విషయాల్లో అంటే మీతో రూడ్‌గా మాట్లాడుతున్నట్టుగా, హార్ష్‌గా ఉంటున్నట్టుగా అనిపించొచ్చు. అది మీరేంటంటే మేబీ కొన్నిసార్లు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ జరగొచ్చండి. అంటే అందరూ సేమ్ వేలోనే థింక్ చేయాలని ఏం లేదు కదా! సో, ఇలాంటి సిట్యుయేషన్‌లోనేంటంటే, ఈ పర్సన్‌కి మీరంటే పాజిటివిటీ అయితే ఉంది కానీ, వాళ్ళు అంటే చాయిస్ మాత్రం చేసుకోలేకపోయారండి. అంటే మీతో వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో లైక్ అది వాళ్ళు కరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయారు కదా! అంటే వాళ్ళకి ఇదే ఫీలింగ్ ఉంది. ఆర్ మీ విషయంలో వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఇలానే ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటుంది ఏది కూడా సరిగ్గా చెప్పుకోలేకపోయారు. దానికి రీజన్ ఏంటంటేనండి, వాళ్ళ లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయండి. అండ్ వాళ్ళకేంటంటే వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో, దానివల్ల వాళ్ళేంటంటే మీతో హానెస్ట్‌గా ఉండలేకపోయారేమో. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే వాళ్ళకి వేరే డౌట్ కూడా స్టార్ట్ అయిందండి. అదేంటంటే వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఇది రియలేనా? అసలు ఇది లాంగ్ లాస్ట్ అవుతదా? లేకపోతే అసలు ఇది వాళ్ళు డిజర్వ్ చేస్తారా? ఎక్కడో కానీ వాళ్ళకేంటంటే భయం స్టార్ట్ అయిందండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఎవరితో కూడా కనెక్షన్ పెట్టుకునే టైప్ కాదు. అండ్ ఎవరితో కూడా వాళ్ళేంటంటే ఫ్రీగా మూవ్ అవ్వలేరు కూడాను. సో, ఇలాంటి పర్సన్‌కి ఫస్ట్ టైమ్ అంటే మీ విషయంలో ఇలాంటి ఫీలింగ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి లేకపోతే వాళ్ళు మీకు అంటే సిన్సియర్‌గా కనెక్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు ట్రాప్ అయిపోతారేమో, స్టక్ అయిపోతారేమో, లేకపోతే మీరది గ్రాంటెడ్‌గా తీసుకుంటారేమో. అండ్ వాళ్ళేంటంటే దీనివల్ల సఫర్ అవుతారేమో అనే ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అయిందండి. వాళ్ళేంటంటే ఎప్పుడు కూడా థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయాలనుకునే టైపు. ఎవరి కోసం కూడా రిస్క్ తీసుకోరు. అండ్ వాళ్ళకి వాళ్ళుగా ఎలాంటి డేంజరస్ సిట్యుయేషన్స్ కూడా తెచ్చుకోరండి. అండ్ ఈ పర్సన్‌కి ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే మీరు వర్తియా కాదా? సో, వాళ్ళు చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా! వాళ్ళ లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. పోనీ వేరే సిట్యుయేషన్స్ గురించి పక్కన పెట్టేసినా, మీ రోల్ మాత్రం చాలా స్పెషల్ కాబట్టి మీకు వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకున్నారండి. అండ్ వాళ్ళకి తెలుసు కూడా ఈ రిలేషన్‌షిప్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళిక్కడ స్టక్ అయిపోవాలనుకోలేదు. ఎందుకంటే వన్స్ వాళ్ళిక్కడ కానీ సెటిల్ అయితే మీతో, మీరు థింగ్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకుంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడేంటంటే వాళ్ళు ఒకవేళ కానీ ఈ రిలేషన్‌షిప్‌లోని మిమ్మల్ని చూజ్ చేసుకుంటే, మేబీ వచ్చే రోజులనేవి ఎలా ఉంటాయి అనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేదండి. వాళ్ళెప్పుడు కూడా అంటే వ్యక్తులతో కనెక్ట్ అయ్యి, లేకపోతే కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి అది లేదనమాట. సో, వాళ్ళకిది అంటే బేసిక్‌గా ఫస్ట్ టైమ్ అవ్వచ్చు. అంటే ఈ రకంగా కనెక్షన్ ఏర్పడడం అనేది.
అందుకే వాళ్ళు ఏంటంటే థింగ్స్ సేఫ్ గా ఆపరేట్ చేయాలనుకున్నారు. వీళ్ళకి పర్టికులర్ గా మీ విషయంలో సాటిస్ఫాక్షన్ ఏం లేదని కాదు కానీ, వాళ్ళు ఎందుకో కానీ అంటే మీ మీద ఎక్కువ డిపెండ్ అయిపోవడం కానీ, లేకపోతే మీరు వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయిపోవడం కానీ, ఇది అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారని చెప్పొచ్చండి. అక్కడి నుంచే అంతా చేంజ్ అయిపోయింది. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తారండి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీ విషయంలో అంటే ఏర్పడిన కనెక్షన్ ఏదైతే ఉందో అది చాలా సీరియస్ కనెక్షన్ అండి. మీరు అంటే ఈ పర్సన్ ఏమనుకుంటున్నారో, లేకపోతే మీకోసం ఎలా ఆలోచిస్తున్నారో అని తెలియక అంటే కొంచెం స్టక్ అయిపోయినట్టు అనిపిస్తే నేను ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం ఉంది. అండ్ డెఫినిట్‌గా వాళ్ళ హార్ట్‌లో మీ ప్లేస్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ అండి. ఇది అంటే మోస్ట్‌లీ ఒక లవ్ రీడింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు అంటే ఎవరో రాండమ్‌గా సిబ్లింగ్ టైపు లేకపోతే ఏదో లైక్ ఫ్యామిలీ కనెక్షన్ లాగా కాకుండా ఎక్కువ లవ్ కనెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బాండ్ కనెక్షన్ కూడా అవ్వచ్చు. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే వన్స్ మీకు కనెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకేమనిపిస్తుందంటే వాళ్ళ లైఫ్‌లో ఉన్న వేరే సిట్యుయేషన్స్ ఇంపార్టెంటా? ఇది ఇంపార్టెంటా? అంటే వేరే సిట్యుయేషన్స్ కూడా వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇస్తారని నేను అనుకోను. కానీ మీకు వాళ్ళు ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అయితే వాళ్ళు ఎందుకు ఈ రిలేషన్‌షిప్‌లో సాటిస్ఫాక్షన్‌తో ఉండలేకపోతున్నారు అంటే, వాళ్ళు ఇక్కడ స్టక్ అయిపోతారేమో. వాళ్ళేంటంటే మీకోసం మళ్ళీ కొన్ని విషయాల్లో సరెండర్ అయిపోయి, అంటే వాళ్ళు కాని వ్యక్తిలా వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి వస్తదేమో. అండ్ మీరు కూడా ఏంటంటే ఇదంతా గ్రాంటెడ్‌గా తీసుకొని వాళ్ళని యూజ్ చేసుకుంటారేమో. భయాలున్నాయండి పర్సన్‌కి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. అండ్ మీరు కూడా వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతారేమో. ఆర్ వాళ్ళేంటంటే మీకోసం చాలా చేయాల్సిన పరిస్థితి వస్తదేమో. లేకపోతే వాళ్ళు మీ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతే వాళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేస్తారేమో. అంటే పర్సన్‌కి చాలా చాలా ఆలోచనలున్నాయండి. ఈ ఆలోచనల వల్ల వాళ్ళేంటంటే ఏది కూడా సరిగ్గా డిసైడ్ అవ్వలేకపోతున్నారు. ఇక్కడ మీతోని ఏంటంటే పీస్‌ఫుల్‌గా లైఫ్‌ని లీడ్ చేయలేకపోతున్నారనమాట. అలాంటి ఒక సిట్యుయేషన్ నాకైతే కనిపిస్తుంది. సో, ఇది మీకు రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ డెఫినెట్‌గా వీళ్ళ సిట్యుయేషన్ అయితే ఇదే. వచ్చే రోజుల్లో మాత్రం ఈ పర్సన్ మీ దగ్గరకొస్తారండి. రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ కూడా న్యూ వేలో బిగిన్ చేస్తారు. కొంచెం ఓల్డ్ పర్సన్‌కి, ఈ న్యూ పర్సన్‌కి చేంజెస్ అయితే మీకు కనిపిస్తాయి. ఈ పాస్ట్‌లో పర్సన్ ఏంటంటే వాళ్ళకి లవ్ ఉన్నా ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? ఏ రకంగా అది మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా అంటే వాళ్ళతో ఓపెన్‌గా ఉంటారనేది వాళ్ళకి తెలియలేదు. అందుకే కొన్ని విషయాల్లోనేంటంటే వాళ్ళు మీతో రూడ్‌గా ఉంటున్నట్టుగా లేకపోతే వాళ్ళు అంటే ఏదో మీకు కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపించి ఉండొచ్చు. బట్ వచ్చే రోజుల్లో అది మీకు కనిపించదండి. అంటే వాళ్ళకది అర్థం కాలేదు. ఇదంతా కూడా వాళ్ళకేంటంటే కొత్తగా అనిపించిందనమాట. సో, కొన్ని సార్లు ఏమవుతుందంటే ఒకటి ఏదైనా మనకి కొత్తగా అనిపించినప్పుడు ఓవర్‌వెల్మింగ్‌గా ఉంటుందండి. సో, దానివల్ల మనం రియాక్ట్ అయ్యే వే కూడా అలానే ఉంటుంది. మీకు అదే జరిగిందని చెప్పాలి. ఈ పర్సన్ విషయంలో. బట్ వచ్చే రోజుల్లో మాత్రం ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గర ఉంటారండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అయ్యే రిలేషన్‌షిప్పే. ఇప్పుడు ఎలా ఉన్నా సరే వాళ్ళకి కొంత మీరు టైమ్ ఇచ్చారంటే సెటిల్ అవుతారు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో, మీకు ఫుల్ కన్‌ఫ్యూజన్ అండి. అంటే ఎలా చెప్పాలంటే ఇది కన్‌ఫ్యూజన్ కూడా కాదు. ప్రయారిటైజ్ ఎలా చేయాలి అనేది అర్థం అవ్వట్లేదు. ఈ పర్సన్‌ని ప్రయారిటైజ్ చెయ్యాలా? అసలు ఈ పర్సన్‌ని ప్రయారిటైజ్ చెయ్యొద్దా? అసలు అంటే ఈ పర్సన్ విషయంలో ఏం చేయాలి అనుకోని మీరేంటంటే ఫుల్‌గా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టున్నారు. కానీ మీకు కూడా ఈ పర్సన్ అంటే ఫీలింగ్స్ ఉన్నాయండి. ఈ పర్సన్‌తో మీకు రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలనుంది. కాకపోతే అప్పుడప్పుడు మీకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ మీరు సేమ్ పేజ్‌లో లేరు. వాళ్ళు డిఫరెంట్, మీరు డిఫరెంట్. అండ్ వాళ్ళేంటంటే అప్పుడప్పుడు అర్థం కారు. ఎందుకో కానీ మిస్టీరియస్‌గా బిహేవ్ చేస్తుంటారు. సో, ఆ టైంలో వాళ్ళకసలు ఫీలింగ్స్ ఉన్నాయా? లేదా? అసలు వాళ్ళకి మీరు ఇంపార్టెంటేనా? కాదా? అంటే వాళ్ళు వేరే పర్సన్స్‌కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నట్టున్నారు. అంటే మీకివ్వట్లేదు అని అనిపించడం. ఇలాంటివి చాలా కామన్‌గా జరుగుతున్నట్టున్నాయి. ఇక్కడైతే ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలనండి. ఇది రెసొనేట్ అయిన వాళ్ళకి మాత్రం ఈ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్‌తో స్ట్రాంగ్‌గా ఇంటర్‌ట్విన్ అవుతున్నాయన్నమాట. అంటే వీళ్ళు మీకు ఎనర్జిటిక్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే అది కూడా మీరు కొన్ని సార్లు సెన్స్ చేయగలుగుతున్నారు. అంటే ఈ పర్సన్‌కి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి. ఈ పర్సన్‌కి అంటే అన్ని రకాలుగా నేను కనెక్ట్ అయ్యాను. కానీ ఎందుకో కానీ అంటే వాళ్ళు ఆగిపోతున్నారు. వాళ్ళని ఏదో స్టాప్ చేస్తుంది అన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. మీరు అనుకుంటుందే నిజం. పర్సన్ ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారు. కాకపోతే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా! సో, అవంతా క్లియర్ అయ్యే వరకు కూడా వాళ్ళు మీ దగ్గర ఫ్రీగా ఉండలేరండి. ఓపెన్ అప్ అవ్వలేరు. దానికి మీరెలా ఆలోచిస్తున్నారంటే, ఆ పర్సన్ ఎందుకో కానీ మీతో సేమ్ పేజ్‌లో లేరు.
సో ఈ రిలేషన్షిప్ అందుకే వర్కౌట్ అవ్వట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇది రోజు రోజుకి కూడా డౌన్ అయిపోతుంది. మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. సో గ్యాప్ అయితే వస్తూ ఉండొచ్చండి. కానీ ఈ గ్యాప్ అనేది లాంగ్ లాస్ట్ అవ్వదు. టెంపరరీ అండి. ఆ పర్సన్ కొంచెం వాళ్ళు అర్థం చేసుకొని సార్ట్ అవుట్ చేసే వరకు కూడా మీరు వెయిట్ చేయాలి. మీకు కూడా ఆ పేషెన్స్ ఉండాలి. అప్పుడే థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఈ పర్సన్‌కి అస్సలు ఇష్టం లేనిది ఏమైనా ఉందంటే అది వాళ్ళ మీద మీరు ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోవడం. అండ్ ఆ పర్సన్ కూడా మీ మీద ఎమోషనల్‌గా డిపెండ్ అవ్వాలని లేదండి. ఇద్దరేంటంటే స్ట్రాంగ్ ఇండివిడ్యుయల్స్ ఒక ప్లేస్‌కొచ్చి ఒక కనెక్షన్‌ని డెవలప్ చేసుకోవాలి అనే ఒక గోల్ వాళ్ళకుంది. సో, దాని ప్రకారమే మీరేంటంటే మూవ్ అవ్వాల్సుంటుంది. బట్ ఆ పర్సన్‌తోని మీకు అటాచ్‌మెంట్ పెరిగిపోయింది. సో, వాళ్ళు ఇలానే ఉండాలి, ఇదే చెయ్యాలి అని మీరు డెస్పరేట్ అయిపోతే ఆ పర్సన్ మీకు సపోర్ట్ చేయలేరండి. అది వాళ్ళకన్నిటికంటే కూడా కష్టం అన్నమాట. సో, అది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. మీకు కూడా ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో చాలా పేషెన్స్ ఉండాలండి. అండ్ చాలా ఫోకస్డ్‌గా కూడా ఉండాలి మీరు. ఎందుకంటే ఆ పర్సన్ ఇంటెన్షన్ ఇదే. ఆ పర్సన్ అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఈ రీజన్ ఉంది అని మీరు అర్థం చేసుకోవాలండి. సో, ఈ పర్సనే అనుకోని మీరు ఎప్పుడైతే డిటర్మైన్డ్‌గా ఉంటారో మీకు ప్రతిదీ ఈ పర్సన్‌కి సంబంధించింది అర్థమవుతుంది. ఆఫ్‌కోర్స్ ఇప్పటికి మీకు తెలుసు. బట్ స్టిల్ కొన్ని సార్లు డౌట్ పడుతున్నారు కదా! అది కూడా లేకుండా అన్నమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.